పెద్ద చెట్టు మీద ఒక కాకి చాలా కాలంగా నివసిస్తుండేది. అది చాలా నెమ్మదస్తురాలు. అదే చెట్టు కింద ఓ పుట్టలో పెద్ద పాము ఉండేది. ఆ పాముకి చాలా గర్వం. కాకి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పాము చెట్టు మీదకు పాకి కాకి గుడ్లు తినేసేది. కాకి ఎంతో బాధపడేది. పాముని ఎదిరించే శక్తి లేదు. చాలా కాలంగా ఆ చెట్టు మీదే నివసిస్తుండడంతో మరో చోటుకు వెళ్ళడానికి ఇష్టం లేదు. పాము పీడ ఎలా వదిలించుకోవాలా అని రోజు ఆలోచిస్తూ ఉండేది కాకి. ఒకరోజు రాజుగారి భార్య స్నానం చేయడానికి చెరువుకు వచ్చింది. స్నానం చెయ్యబోతూ మెడలో ఉన్న గొలుసు తీసి గట్టు మీద పెట్టింది. ఇది చూసిన కాకికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది ఆ గొలుసును ముక్కుతో పట్టుకుని ఎగిరింది. కాపలా భటులు అది చూశారు. కాకి వెంటపడ్డారు. కాకి ఎగురుకుంటూ వెళ్ళి తన శత్రువైన పాము పుట్టలోకి గొలుసును పడేసింది. రాజభట్లు ఆ పుట్టను తవ్వారు. పుట్ట లోపలి పాము బుస్సుమంటూ బయటికి వచ్చింది. భటులు దాన్ని చంపి రాణిగారి గొలుసు తీసుకుపోయారు. తన శత్రువు చావడంతో కాకి హమ్మయ్య అనుకుంది. ఆనందంగా తన గూటిలోకి చేరింది.